నమస్తే, నేను ప్రశాంత్. చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడం జరిగింది. వచ్చి కేవలం 2 నిమిషాలలో మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఇంతకీ అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి సభ నుండి కేవలం 2 నిమిషాలలో వెళ్ళిపోవడం జరిగింది. ఇంతకు అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? సింగడు అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు. అదేవిధంగా ఇంకో సామెత కూడా ఉంది, పుల్లయ్య వేమవరం. అంటే ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో తెలియదు. ఆ కథ మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కల. సింగడు అద్దంకి కథ. అతను ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటాడు. యజమాని రాత్రి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, రేపు పొద్దున్న అద్దంకి పంపించాలి సింగడినని. అది ఎందుకు అనేది అతను వినిపించుకోడు. ఓహో వీళ్ళు వెళ్ళమన్నారు అంతే. పొద్దునే లేస్తాడు, వెళ్ళి వచ్చేస్తాడు సూర్యోదయంలోపు. వాళ్ళు ఇంకా చెప్తూ ఉంటేనే వెళ్ళొచ్చేసానంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అనర్హత వేటు పడకుండా తప్పించుకోవటానికి వచ్చాడు. వచ్చాక కూర్చోగలడా? మామూలుగా అయితే మీకు విఐపీలకి 2వ గేట్ నుంచి అనుమతి ఉంటుంది. లాస్ట్ టైము అతనికి స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు రానిచ్చారు, కారు లోపలికి వచ్చింది. ఈసారి మాత్రం అతను 3వ గేట్లోంచి వచ్చాడు, నడుచుకునే వచ్చాడు లోపలికి. అంటే అర్థమైంది ఆయన పరిస్థితి, అర్థమయ్యి కొంచెం అక్కడ హడావిడి చేయకుండా లోపలికి వచ్చాడు. వచ్చాక మొత్తం 11 నిమిషాలు, 11 గంటలు 11 నిమిషాలు ఆయనకు అన్నీ వచ్చిన విషయాలే. 11 మంది ఎమ్మెల్యేలు. ఏం చేశాడు? వచ్చి బొత్స పక్కన కూర్చున్నాడు. బొత్సకి శాసనమండలిలో అతనికి ప్రతిపక్ష హోదా ఉంది, వేరే జగన్మోహన్ రెడ్డికి లేదు. అంటే అడుక్కుంటారండి మీకు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే 23 ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఉంటే ఏమన్నాడు? ఒక 4-5 లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్నాడు. 11 మందికి ప్రతిపక్ష హోదా ఏంటి? ఏమన్నా అంటే మాకు 40% ఓటింగ్ ఉంది. ఎవరికి లేదు? నీకు 40% ఓటింగ్ లెక్క కాదుగా, నువ్వన్న 18 మంది లెక్క కదా. మరి ఎందుకు అంటే అసలు ఇవాళ ఎందుకు వచ్చాడు? ఎక్కడ అనర్హత వేటు పడుతుంది, మళ్ళా పులివెందుల ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళా నేను నెగ్గను అనే భయంతో వచ్చాడు. అంటే ఇక్కడ మనకు వైఎస్ జగన్ అనే కాదు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారో వాళ్ళ పరిస్థితి కూడా అదే అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఏమండి, అదేంటది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. మరి అంతే కదా, ఆయనకు అనర్హత అయితే మిగతా వాళ్ళకి అనర్హత. ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఆ ఎమ్మెల్యేలో 4-5 కొత్త వాళ్ళు ఉన్నారు పాపం. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళు అనర్హత వేటు వేయించుకుని ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ ఒక 50-60 కోట్లు ఖర్చు పెట్టారు కదా. అంటే మనకి తెలిసి మినిమం వీఆర్ టాకింగ్. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇలా మీరు 11 నిమిషాలు సభకి రావడం ఎందుకు? ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అవడమేగా. వచ్చి సైన్ చేసేసి వెంటనే వెళ్ళిపోతే బాగోదని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని, అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా, ఒక రెస్పెక్ట్ లేకుండా, సభా మర్యాదలు పాటించకుండా, ఒక గవర్నర్కి ఇవ్వాల్సిన ఒక గౌరవాన్ని ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఒక ప్లాన్ తోటి వచ్చారు. ఎందుకు వచ్చాడో తెలుసు అందరికీ. కానీ వాళ్ళ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇట్లా బిహేవ్ చేయటం ఏంటి వైసీపీ? వాళ్ళని అసలు మనం ఎన్నుకోకపోయిందే ఇందుకోసం. ఇప్పుడు ఈ 11 సీట్లు ఉంటే కూడా వీటిని కూడా వద్దనుకుంటున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళకి అసలు జీతభత్యాలు ఇవ్వకూడదు కదండి న్యాయ ప్రకారం. అసలు దీని మీద కూడా ఒక, అంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు దృష్టి పెట్టాలి. అంటే వీళ్ళనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఎంపీ అయినా సరే, మీ విధులు మీరు నిర్వర్తించకుండా మీకు జీతాలు తీసుకునే అర్హత లేదు. ఇవాళ మీరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు మళ్ళీ ఇంకా రాడు రేపటి నుంచి. ఇప్పుడు మీకు 28 బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఖచ్చితంగా రాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది చాలా అన్యాయం అండి. అది ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా బాధగానే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ అంటేనే ముందుగా ప్రశ్నించాలి. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్ష పార్టీది. కానీ ఇక్కడ వైఎస్ జగన్ గారే కాముగా ఉంటే ఇంకా, అంటే ఆయనకి ఏంటంటే నాకు క్యాబినెట్ హోదా లేదు, నాకు ఎక్కువ సమయం ఇవ్వరు, నేను ప్రజా సమస్యల మీద నేను మాట్లాడాలంటే నాకు ఎక్కువ సమయం కావాలి. దేనికి కావాలి? మనిషి మాట్లాడదలుచుకుంటే చాలా క్లుప్తంగా 2 నిమిషాల్లో మీరు చెప్పాల్సిన అంశాన్ని చెప్పచ్చు. మీకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం మీకు ఇస్తారు. ఇప్పుడు మాట్లాడడం ముఖ్యం, కానీ ఎంత సమయం అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మీరు ఒక అంశాన్ని మీరు 10 నిమిషాలు మాట్లాడగలరు, 2 నిమిషాల్లో ముగించగలరు, అరగంట కూడా మాట్లాడగలరు. అంటే ఆ సమయాన్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి మనం
ఆ టైంని మనం వినియోగం. కుదించుకోవటమో పెంచుకోవటమో మన చేతుల్లో ఉంటుంది, మనం చేస్తాం. సో జగన్మోహన్ రెడ్డి అనే వాడికి మాట్లాడటమే రాదు నెంబర్ 1. నెంబర్ 2 ప్రతిపక్ష హోదా కావాలి, క్యాబినెట్ ర్యాంక్ కావాలి, తను ముందు కూర్చోవాలి. అతనికి ఉండే ఎజెండాలు వేరు. అక్కడ ప్రజల సమస్యల మీద గళమెత్తడం కోసం కాదు, ప్రజా సమస్యల మీద గళమెత్తాలనుకుంటే గతంలోనే వచ్చేవాడు. మాక్ అసెంబ్లీ పెట్టుకోడు, అంతకంటే శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు దాని మీద ఆయన మాక్ అసెంబ్లీ పెట్టుకుని దానికి వివరణ ఇవ్వడు. అసలు ప్రజల మీద ఆయనకు ఒక గౌరవం లేదు, ప్రజా తీర్పు మీద గౌరవం లేదు. ఒక ఎమ్మెల్యేగా ఆయనకి అసలు ఏం చెయ్యాలో తెలియదు. అందుకని రాజకీయాలు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేది ఇలాగే ఉంటుంది. ఇవాళ ఆయన వల్ల ఎమ్మెల్యేలు బలైపోతున్నారు. బొత్స ఆయన ఏదో మాట్లాడుకున్నారు, టక్కుని లేచారు, వెళ్ళిపోయారు. 10 నిమిషాలు ఉన్నారు సభలో, 11వ నిమిషానికి బయట ఉన్నారు. సో 11 మంది 11 నిమిషాలు 11 గంటలు అయిపోయింది ఇవాళ. అంటే చాలా వాళ్ళు 11 మంది అసలు ఏం మాట్లాడలేదా మేడం అక్కడ అసెంబ్లీలో? మాట్లాడటం ఏంటి, గవర్నర్ ప్రసంగం అవుతుంటే వీళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని మాకు ప్రతిపక్ష హోదా కావాలని, జస్టిస్ కావాలి మాకు అంటే ఏం జస్టిస్? మీరు ఎవరి కోసం జస్టిస్ అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి జస్టిస్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అట్లా అడుక్కోవటం ఏంటి? ఇవాళ ఓడిపోయాడండి జగను. ఓడిపోబట్టే ఇవాళ వచ్చాడు. ఎందుకంటే మేము కేసు వేసాము రాను అన్నాడు. 60 రోజుల్లో ఇది ఎప్పుడైతే చెప్పారో రఘురామకృష్ణరాజు గారు, భయపడి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు. అది చెప్పుకోలేక కావాలని తన ఎమ్మెల్యేల చేత గొడవ చేయించి, బొత్స వెళ్ళి అరవలేదు ఎందుకంటే అతను శాసనమండలి ప్రతిపక్ష నేత కాబట్టి. వీళ్ళు అరిచారు. తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా లేచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి, ఖచ్చితంగా ఓటమి. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇవాళ భయపడి మొత్తానికి అసెంబ్లీకి వచ్చాడు. అంటే ఇవాళ ఆయన అయ్యన్న పాత్రుడికి భయపడ్డాడు, రఘురామకృష్ణరాజుకి భయపడ్డాడు. అతనే భయపడుతున్నాడు అని అంటే ఇంకా మిగతా 10 మంది కూడా ఇంకా తప్పదు కదా, వాళ్ళకి అసలు వాయిసే ఉండదు. కాబట్టి జగన్ భయపడినప్పుడు వాళ్ళు భయపడినట్టే. ఏది ఏమైనా ఇవాళ జరిగింది ఇదండి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 60 రోజుల వరకు మీకు అసెంబ్లీ మొహం అయితే ఖచ్చితంగా చూడడు. ఇప్పుడు తాడేపల్లికి వెళ్తాడా, ఇవాళ యలహంకకి వెళ్ళిపోతాడా అనేది వేచి చూడాలంతే. థ్యాంక్ యూ మేడం.